పాడి రైతుల సేవలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా మిల్క్ యూనియన్ మరో ముందడుగు వేసింది. ఆడదూడల శాతాన్ని పెంచే సెక్స్ సార్టెడ్ సెమన్ పథకాన్ని రైతులకు మరింత చేరువ చేసే దిశగా ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో డోసును 150 రూపాయలకు అందిస్తుండగా కృష్ణా మిల్క్ యూనియన్ తమ వంతు సహకారాన్నిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పాడి రైతులకు సబ్సిడీపై సెక్స్ సార్టెడ్ సెమన్ను 50 రూపాయలకే అందిస్తున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. 2 సంవత్సరాలుగా హై ఈల్డ్ సెమన్ని చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వారు పేదోళ్ల పథకాన్ని ప్రవేశపెట్టడం, గతంలో 500 రూపాయలకి చేయటం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 150 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. పేదవారిని ఆదుకునే భాగంగా P4 పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆ రైతులకి సబ్సిడైజ్గా కనుక పేదోళ్ల సెమన్ని 100 రూపాయలు యూనియన్ని భరించి కేవలం 50 రూపాయలకే కనుక చేయగలిగితే అన్ని గ్రామాల్లో కూడా రైతులకి అందజేయగలిగితే గనక వాళ్ళు ఆర్థికాభివృద్ధి, పశుగణాభివృద్ధి పెరుగుతుందనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఆ నిర్ణయం తీసుకుని ఏపీఎల్డీఏ వారు మేము కలిపి గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధి పెరగడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం. పశువుల్లో కృత్రిమ గర్భధారణ అనంతరం పాడి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. యాక్చువల్గా పాడి రైతు ఎప్పుడు లబ్ధి పొందుతాడంటే గేదె యుక్త వయసు అనేది చాలా తొందరగా రావాలంటే 2.5-3 సంవత్సరాలకు ఎదక రావాలా. ఎదైన గేదె 2 లేకపోతే 3 సార్లు లోపు సూడిది నిలవాలి. అట్లా చూడైన తర్వాత దాని జాగ్రత్తగా యజమాని పద్ధతులు కానీ పాటిస్తే అది మామూలుగా 10 నెలలకు ఈనుతుంది. ఈయన తర్వాత మళ్ళీ 3వ నెలలో కానీ 4వ నెలలో మళ్ళీ ఎదక రావాలి. 4వ నెల కనుక ఎదకు వస్తే ఖచ్చితంగా అది మొట్టమొదట ఈయన తర్వాత మొట్టమొదటికి వచ్చే ఎదలో సూడు నిలిచే శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎమ్మటే కనుక శ్రమం చేయించుకున్నట్టయితే సూడు నిలిచే శాతం ఎక్కువగా ఉండటంతో అది మళ్ళీ 10 నెలలకు ఈనుతుంది. దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే రైతుకి ఎద లక్షణాలు కూడా పూర్తిగా అవగాహన ఉండాలా. తర్వాత ఎదైన తర్వాత కూడా కనీసం 7-8 గంటలు తర్వాతనే మనం కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలి. ఈ మధ్య కూడా కొన్ని జరుగుతుంది ఏంటంటే కొన్ని ఎక్కువ కాలం ఎదలో ఉంటున్నాయి. అంటే 2 రోజు 3వ రోజు కూడా ఉంటున్నాయి. కాబట్టి 3వ రోజు అయినా సరే మళ్ళీ మనం శ్రమం చేయించుకోవాల్సిందే. చేయించుకున్న తర్వాత 20వ రోజు, తర్వాత 40వ రోజు, 60వ రోజు ఇట్లా కొన్ని రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అని జాగ్రత్తగా ఆ టైంలో అవగాహనతో ఆ పరీక్ష చేయించుకుంటూ 40వ రోజు కానీ 60వ రోజు కానీ ఏదైనా ఎదయ్యే మన లక్షణాలు ఉన్నాయో అని చూసి, లేదనుకోండి 3 నెలలు నిండంగానే సూడి పరీక్ష చేయించుకొని సూడిదైతే మంచిది, ఒకళ్ళు సూడిది కాకపోతే మళ్ళీ దానికి సంబంధించిన ఈ ఖనిజ లవణ మిశ్రాలు చాలా అవసరం. ఖనిజ లవణ మిశ్రాలు అది అందులో మన విజయ డైరీ తరపున కృష్ణా మిల్క్ యూనియన్లో 100 రూపాయల నుంచి 110 రూపాయల లోపే కేజీ మినరల్ మిక్చర్ సబ్సిడీ మీద సప్లై చేస్తున్నాం. మనం ఈయనకు ముందు నుంచి ఆ కాల్షియం రోజు డైలీ కనుక 50 గ్రాములు కనుక మనం వాడుతున్నట్లయితే ఈయన తర్వాత ఆ బాలెంత జబ్బులు రావు. తర్వాత ఆ మాయ సులభంగా పడిపోతుంది. 24 గంటలుగా లోపు మాయ పడిపోతుంది. ఈయన తర్వాత గర్భసంచిలో కొంత కుళ్ళు అంటారు లుకోరియా అని, అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి 3 నెలల లోపు ఎదకొస్తుంది. చూడు నిలవడం కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అవగాహన పరిస్థితులన్నీ కూడా రైతులు మేము కల్పిస్తూనే ఉన్నాం. 24 గంటల సర్వీసు అందుబాటులో ఉంచారు. అట్లా కాకుండా ఇప్పుడు మనం కొత్తగా సెక్స్డ్ సార్టెడ్ సెమన్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మామూలుగా ఎక్కడైనా సరే సృష్టిలో 50-50, కానీ దీంట్లో వచ్చేటప్పటికి వై క్రోమోజోములు తగ్గించడం వల్ల ఎక్కువ ఎక్స్ క్రోమోజోములు ఉండటం వల్ల 90% అంటే 100లో మీకు 90 పడ్డదోళ్లే పడతాయి. కేవలం 10 ఎక్కడన్నా 1 కోడదోడు పుట్టే అవకాశం ఉంది. మామూలుగా పాడేళ్ళు పెంచాలంటే మనం ఇంతవరకు చేస్తున్నది ఏంటంటే మంచి పాలసార కలిగినటువంటి పశువులు ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాలు బాగా పశువులు మేపే మంచి పాలసరిగిన పశువులు రకరకాల స్కీముల ద్వారా అటు ఇటు సహకార సంస్థలు అయితేనేమి రకరకాల మార్గాల్లో మనం చేస్తూ ఉన్నాం పాడి పెంచడానికి. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి ఏమైనా గర్భకోశ వ్యాధులు ఉన్నప్పుడు కానీ అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ వాటిని ట్రీట్మెంట్ చేసి క్యాంపుల్లో అది కొంత సరిచేస్తాం. కానీ ఎంత చేసినా కూడా మనకు వచ్చే పర్సెంటేజ్ పాడి పెరుగుదల చాలా కొద్దిగా కనపడుతుంది. కాబట్టి ఒక గ్రామంలో కొత్తగా పశువులు కొనకుండా రైతు దగ్గర ఉన్న సంతతినే అభివృద్ధి చేసి పాడి పశువు యొక్క సామర్థ్యాన్ని పెంచి పాడి అనేది ఎలా పెంచాలి, ఒకటే ఒక మార్గం. ఆడ పశువుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. పథకం మొదలుపెట్టినప్పుడు 2022లో మన జిల్లాలో మొదలుపెట్టినప్పుడు 500 రూపాయలు ఖరీదు 2 శ్రమన్ సాస్ ఖరీదు ఉండేది. ఇది సబ్సిడైజ్డ్ కాస్ట్. యాక్చువల్గా ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 1350 రూపాయలు ఉండేది. ఈ రోజున గవర్నమెంట్ ఇనిషియేషన్తో 150 రూపాయలకి మాత్రమే మనం ఇవ్వగలిగే పరిస్థితికి రాగలిగాం.
ఇది ఎలా చేయగలుగుతున్నామంటే లోకల్గా ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం కాబట్టి. ఈ సెమన్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు ఈతలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఈసుకుపోవడం కానీ, మాయా సరిగా వేయకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు, గర్భకోశ వ్యాధి సమస్యలు లేని వాటివి, రెండవ ఈతలో ఉన్న వాటివి, క్రమం తప్పకుండా ఎదకొచ్చే వాటి పశువుల్ని మనం ఐడెంటిఫై చేసి అలాంటి రైతుల్ని మనం ప్రోత్సహించి ఇలాంటి సెమన్ను ఉపయోగిస్తే త్వరితగతిన 3-4 సంవత్సరాల్లోనే ప్రతి గ్రామంలో గణనీయంగా మన ఉన్న పాడిని రెట్టింపు చేసే అవకాశం ఉందన్నమాట. పాడి రైతుల కుటుంబ సంస్థగా పేరొందిన కృష్ణా మిల్క్ యూనియన్ రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందంటూ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.